హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు నేల ములక. దీనిని ముళ్ళ ములక లేదా కాశీవంగ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇది మీకు ఎక్కువగా విలేజ్లలో, రోడ్ల వెంట, చెరువు ప్రాంతాలలో, పొలాల వెంట కనిపిస్తాయి. చూడటానికి అన్ని ముళ్ళతో ఉండి ముట్టుకుంటేనే అబ్బా కుచ్చుకుంటాయా అనేలా ఉండే ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకత కలిగిన మొక్క. ఈ నేలములక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండి మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. దీని పుష్పాలు వైలెట్ కలర్లో చాలా అందంగా ఉంటాయి. దీని కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండి పండినప్పుడు పసుపు రంగులోకి మారి తొడిమే అన్ని ముళ్ళను కలిగి ఉంటుంది. ముళ్ళ ములక చెట్టు పూర్తిగా నేలపై పాకుతూ బాగా ముళ్ళను కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ముళ్ళ ములక మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ముళ్ళ ములక రుచికి కాస్త వెగటుగా ఉంటుంది. ముళ్ళ ములకను తరచుగా కూరగా లేదా పులుసుగా తినడం వలన ఊపిరితిత్తుల యందు కఫం తగ్గి ఉబ్బసం, కూరింత దగ్గు తగ్గించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆస్తమా వ్యాధితో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగకరం. దీని వేరును కాస్త దంచి పంటి కింద ఉంచినట్లయితే చిగురు నొప్పి, పంటి నొప్పి త్వరగా నయమవుతుంది. ఈ మొక్క యొక్క వేర్లు బాగా కడిగి నీటిలో మరిగించి ఆ నీటిని తరచూ త్రాగటం వలన మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో మంట, కిడ్నీ స్టోన్స్ కరిగించడంలో బాగా సహాయపడుతుంది. ఈ ముళ్ళ ములక జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా పిల్లల్లో వచ్చే కోరింత దగ్గును బాగా నివారిస్తుంది. అంతేకాకుండా రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. డయాబెటిక్ ఉన్నవారు ముళ్ళ ములకను అప్పుడప్పుడు తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుంది. పెద్ద వయసు ఉన్నవారికి వచ్చే ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు తగ్గించడంలో కూడా ముళ్ళ ములక బాగా ఉపయోగపడుతుంది. తేలు లేదా మరేమైనా కీటకాలు కుట్టినప్పుడు దీని వేరును కాస్త మెత్తగా నూరి కొంచెం నిమ్మరసం కలిపి కరిచిన ప్రదేశంలో ఉంచిన ఎడల విష ప్రభావం తగ్గి మంట, నొప్పి త్వరగా నయమవుతుంది. బట్టతలపై సైతం వెంట్రుకలు మొలిపించే శక్తి కలిగిన మొక్కగా ఆయుర్వేదంలో గుర్తించబడిన మొక్క ఇది. పేనుకూరుకుడుకు మంచి విరుగుడుగా పనిచేస్తుంది మొక్క. దీని యొక్క పసుపు రంగులోకి మారిన కాయలను సేకరించి బాగా దంచి రసం తీసి ఆ రసంలో కాస్త తేనె కలిపి జుట్టు ఊడిపోయిన ప్రాంతంలో రెగ్యులర్గా మర్దన చేస్తే తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి. చివరగా ఈ కాయలను వండుకునే విధానం చూద్దాం. ఈ కాయలను జాగ్రత్తగా మొక్క నుంచి వేరు చేసి వాటి యొక్క తొడిమెను, ముళ్ళను జాగ్రత్తగా వేరు చేసుకొని కచ్చపచ్చగా దంచుకొని తదుపరి నీటిలో కడిగి ఆ తొక్కలను కూరగా, ఫ్రైగా, పులుసుగా వండుకోవచ్చు. కావున ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ యొక్క కాయలను మీరు తప్పగా ఉపయోగిస్తారని ఆశిస్తున్నా.